నాకైతే యావరేజ్గా అనిపించింది అన్న. అంటే కొన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి నాకు యావరేజ్గా అనిపించింది. అదే కంపల్సరీ ఇదైతే హిట్ అవుతుందండి కంపల్సరీ. ఇప్పుడు ఈరోజు కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇది కాల్ ఎగరేసుకోవచ్చు, బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. రిమైనింగ్ పీపుల్ ఏంటంటే జస్ట్ యావరేజ్గా అనిపించింది. వాళ్ళంతా బెటర్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. హైగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కంపల్సరీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా బాగలేదు నచ్చలేదు అన్న వాళ్ళు ఒక 10 days తర్వాత తలలు పట్టుకుంటారండి కంపల్సరీ. ఇది ఎలా హిట్ అయింది అని వాళ్ళే తలలు పట్టుకోవడం కానీ 10 days తర్వాత ఆ రేంజ్లో కలెక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఎంత కలెక్షన్స్ ఉన్నా కానీ ఒక బాహుబలి కానీ ఒక కల్కి కానీ ఇటువంటి రికార్డ్స్ మాత్రం టచ్ చేయలేదండి ఇది. ఎందుకంటే ఆ రేంజ్లో క్రేజ్ అనేది రాలేదు. మరి చూద్దాం 10 daysలో. ఆ ఇంటర్వెల్ ఫైట్ బాగుందండి. మనం చెప్పుకునే గూస్ బంప్ సీన్స్ ఒక 2 సీన్స్ ఉన్నాయి తప్పితే మిగతా అంత అనిపించలేదండి. అదే మ్యూజిక్ అనిరుద్ధ్ పాటలు బాగున్నాయి కానీ ఒక ఆర్ఆర్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఎన్టీఆర్ని మాస్ లెవెల్లో ఆ లెవెల్లో చూపిస్తున్నప్పుడు దానికి ఆర్ఆర్ అనేది దానికి యాడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది థియేటర్. ఒక ఆర్ఆర్ మాత్రం అనిరుద్ధ్ అనుకున్నంత మార్క్ అయితే రీచ్ కాలేదనిపించింది. అలా ఇద్దరు కెమిస్ట్రీ కూడా అంత యావరేజ్గానే అనిపించింది అన్న. అంటే ఒక సాంగ్స్ కోసం ఏదో జాన్వీ కపూర్ తీసుకున్నారా అనిపించింది. మరి లాస్ట్లో ఇచ్చిన కొరటాల ఏదైతే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడో తన సినిమాలు ఎప్పుడు చూసుకున్నా సరే మనం ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక సోషల్ మెసేజ్ అనేది కంపల్సరీ ఇస్తుంటాడండి. మనిషికి కొరటాల ధైర్యాన్ని లిమిట్స్ పెట్టాడండి ఈ సినిమాలో. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత అవసరం లేదని అతను ఏదైతే అనుకున్నాడో ఈ పాయింట్ మీదే సినిమా అంతా నడిపించాడండి. హైప్ అండి లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అనేది బాగా నచ్చిందండి. మన బాహుబలిలో లాస్ట్లో వచ్చేసరికి కట్టప్పని చంపేస్తారు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా ట్రెండ్ అవుతుందో ఇప్పుడు దేవరా చనిపోతాడు. లాస్ట్ వరకు అది ఎవరికి తెలియదు. హూ కిల్డ్ దేవరా అనేది మాత్రం రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకు సెకండ్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్ మొత్తం పార్ట్ 2 కోసమే తీసాడా అనిపించింది. అంటే ఈ హైప్ దృష్టి ఏంటంటే దేవరా పార్ట్ 2 మీద అంచనాలు ఒక రేంజ్లో వెళ్ళిపోతాయి. ఈ సినిమా కూడా కంపల్సరీ ఒక బ్రేక్ ఈవెన్ అవుతుందండి. 100% హిట్ అవుతుంది. రేటింగ్ అప్ టు 3. రికార్డులు ఏ రికార్డ్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే బాహుబలి కానీ కల్కి కానీ 100% ఈ రికార్డులు సేఫ్గా ఉంటాయి. ఈ రికార్డులు మొత్తం బ్రేక్ అవ్వు. కానీ ఎన్టీఆర్ బ్రేక్ చేసే రికార్డు ఏదైనా ఉందంటే ఎస్ఎస్ రాజమౌళితో ఎప్పుడైతే సెంటిమెంట్ పరంగా ఎస్ఎస్ రాజమౌళితో తీస్తే తర్వాత హీరో ఫ్లాప్లు అవుతాయి అనే సెంటిమెంట్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బ్రేక్ చేస్తాడండి. హిట్ కొడతాడు. ఎన్టీఆర్ ఎప్పుడే స్టార్టింగ్లో ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ఏ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ఏ బ్రేక్ చేస్తున్నాడు. అదొక్కటి చాలా బాగుందండి. చాలా బాగుంది. బాగుంది అంటే బ్లాక్ బాస్టర్ నేను చెప్పలేము. ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ కొంతమందికి నచ్చలేదు అంటారు. నాకని కదండి ఓవరాల్ జోష్ అంటున్నారా అంటే నేను జనరల్ ఫ్యాన్స్కి అయితే జోష్ ఉంటుంది. నేను కామన్గా అన్ని మూవీస్ చూస్తాను కాబట్టి ఉన్న టాక్ చెప్తాము. హైలైట్స్ మొత్తం యాక్షన్ అండి. మూవీలో హైలైట్ అంటేనే యాక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నార్మల్ కనిపించాయి నాకైతే. చాలా బాగుంది. ఇంకా ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పవసరం లేదు కదండి. లుక్స్ పరంగా ఇవన్నీ కూడా ఇంటర్వెల్ ముందు ఫైట్ ఉంది. మన క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. జాన్వీ కపూర్ ఫస్ట్ మూవీ కదా, పర్లేదు. తను ఏదో కాసేపు కనిపించింది అంటే అప్పటికే చాలా లెంత్ అయిందని కంప్లైంట్ వచ్చింది మూవీకి. ఇంకా వాళ్ళు ఇంకా ఇచ్చేయలేరు కదా. అది తప్పండి. ఇప్పుడు స్టోరీ రొటీన్ ఏం కాదు, ఇది కొత్త స్టోరీ. ఇది వరకు మనం చూసిన స్టోరీ అయితే కాదు. ఎక్కడైనా కానీ ప్రతి సినిమాలో ఏముంటది, ఒక హీరో విలను, హీరో మంచి కోసం ఇది అవుతాడు, ఒకవేళ చెడు చేసిన రియలైజ్ అవుతాడు. ఇది కామన్గా ఉంటుంది. దాన్ని మెసేజ్ ఉందండి. అంటే ఒక సంథింగ్ హీరో దేవరా అనే అతను ఒక మంచి దీనికోసం రియలైజ్ అయ్యి మంచి కోసం ఇది చేస్తాడనేది ఉంటుంది. రేటింగ్ 3.25 out of 5 ఇవ్వచ్చు. ఉందండి. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఫస్ట్ పార్ట్ చూసి చాలా మంది ఏంటంటే తేలిగ్గింది ఇదేనా స్టోరీ, లేకపోతే చాలా సెటిల్గా ఉందన్నట్టు ఉంది. వాళ్ళు ఏంటంటే సెకండ్ హాఫ్లో సంథింగ్ హై ప్లాన్ చేశారు. అది మాత్రం షూర్ అండి. ఇది మళ్ళీ సెకండ్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు అందరికి అర్థం అవుద్ది. రికార్డులు అంటే అండి ఈ మూవీ ఏంటంటే సేఫ్ జోన్లోకి వెళ్ళొద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ గురించి నేను చెప్పలే కానీ సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళొద్ది, ఎంటర్ అవుద్ది. అది మాత్రం షూర్. ఇది సెకండ్ హాఫ్లో రికార్డ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ కూర్చునే ఇంటర్వెల్ వరకు కూడా బాగానే గూస్ బంప్స్ వచ్చినాయి. వెనకాల తప్ప ఏం జరుగుతుంది. కానీ లాస్ట్లో కొంచెం జాన్వీ కపూర్ వచ్చిన తర్వాత కొంచెం డల్గా అనిపించింది. కానీ తను ఉండడం కూడా బాగుంది.
చుట్టమల్లె సాంగ్ ఎట్లా ఉందండి? చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? ఫైట్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అసలు. BGM మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఓకే. కొరటాల శివ డైరెక్షన్ ఎట్లా ఉంది? కొరటాల శివ గారి గురించి చెప్పవసరం లేదు. ఆయన ఫ్యాన్స్, ఆయన మూవీస్ అంటే ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. ఓకే. మీకు మీకు నచ్చిన డైలాగ్ ఏమైనా ఉందా? మూవీ చూసావా? మూవీ చూసావా? ఏ మూవీ? దేవరా. ఎట్లా ఉంది మూవీ? చాలా బాగుందా? నచ్చిందా? చూసావా ఎన్టీఆర్ ని? ఏమన్నాడు? బాగుంది మూవీ, సూపర్ ఉంది.